ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కలియుగంలో యాగాలు, యజ్ఞాలు, తపస్సులు లేకుండా కేవలం సంకీర్తన ద్వారా భగవంతుణ్ణి చేరవచ్చా? ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సత్యాన్ని తన జీవితం ద్వారా నిరూపించిన మహానుభావుడే చైతన్య మహాప్రభు. ఆయన కథనే ఇది. 1486 సంవత్సరంలో నవద్వీపం అనే పవిత్ర నగరంలో శచీదేవి జగన్నాథ మిశ్రుల కుమారుడిగా ఒక బాలుడు జన్మించాడు. పుట్టిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు హరి హరి అని నామస్మరణ చేయడం మొదలుపెట్టారు. అందుకే అతని పేరు విశ్వంభరుడు. ప్రజలు ప్రేమతో నిమాయి పండితుడు అని పిలిచేవారు. చిన్న వయస్సులోనే అపారమైన పాండిత్యాన్ని సంపాదించాడు. నిమాయి గొప్ప పండితుడయ్యాడు. శాస్త్రాలు, తర్కం, న్యాయం అన్నింటిలోనూ అపారమైన జ్ఞానం కలవాడు. కానీ భగవంతుడి సంకల్పం అతని జీవితాన్ని మరో దిశగా నడిపించేందుకు సిద్ధమైంది. నిమాయి బాల్య దశలోనే ఒక దుఃఖకర సంఘటన జరిగింది. ఆయన తండ్రి జగన్నాథ మిశ్రులు అనారోగ్య కారణాల వల్ల శరీరాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళారు. ఈ ఘటన నిమాయి జీవితాన్ని చాలా ప్రభావితం చేసింది. తండ్రి శ్రాద్ధం కోసం గయాకు వెళ్ళాడు. అక్కడ ఈశ్వరపురి స్వామిని దర్శించాడు. ఆ ఒక్క క్షణం, ఆ ఒక్క దర్శనం నిమాయి హృదయం పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి అతని నోటి నుంచి కృష్ణనామమే వినిపించసాగింది. నవద్వీపానికి తిరిగి వచ్చిన తరువాత నిమాయి పండితుడు చేసిన పని ఏంటో తెలుసా? వీధుల్లోకి వచ్చి చేతులు పైకెత్తి కన్నీళ్లు కార్చుతూ హరినామ సంకీర్తనం చేయడం మొదలుపెట్టాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది పాట కాదు, అది ఒక ఆధ్యాత్మిక ప్రవాహం. ఎవరైనా ఆ కీర్తన వినగానే హృదయం కరిగిపోతుండేది. చైతన్య మహాప్రభు ఏం బోధించాడంటే, కులం అవసరం లేదు, ధనం అవసరం లేదు, విద్య అవసరం లేదు, స్వచ్ఛమైన మనసుతో నామ సంకీర్తనం చాలు. అందుకే ఆయన అన్నాడు, కలియుగంలో నామమే భగవంతుడు, భగవంతుడే నామము అని. 24 సంవత్సరాల వయసులోనే తన అమ్మ శచీదేవిని వదిలి సన్యాసం స్వీకరించాడు. నిమాయి కాస్త శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు అయ్యాడు. ఆ రోజు నవద్వీపం మొత్తం ఏడ్చింది. కానీ ఆయన లక్ష్యం ఒకటే, లోకమంతటా హరినామాన్ని వ్యాపింపచేయడం. పూరి జగన్నాథులో చైతన్య మహాప్రభు జీవితం మొత్తం సంకీర్తనలతోనే లీనమైంది. కొన్ని సందర్భాల్లో నామస్మరణ చేస్తూ స్పృహ కోల్పోయేవాడు. శరీరం వణికిపోయేది, కన్నీళ్లు ధారగా ప్రవహించేవి. అది భక్తిలో పరాకాష్ట. చైతన్య మహాప్రభు హరే కృష్ణ నామ సంకీర్తనం చేస్తూ ఉంటే ఎంత కఠినమైన హృదయాలైనా కరిగిపోయేవి. అహంకారులు భక్తులయ్యేవారు. అందుకే ఆయన చెప్పాడు, నేను మోక్షాన్ని ఇవ్వను, నేను నామాన్ని ఇస్తాను, నామమే మోక్షం ఇస్తుంది అని. చైతన్య మహాప్రభు సంకీర్తనలోనే జీవించాడు, సంకీర్తనలోనే లీనమయ్యాడు. భక్తులు ఆయనను కృష్ణుడే భక్త రూపంలో వచ్చిన అవతారంగా భావిస్తారు. కృష్ణుడు భక్తి రుచి తెలుసుకోవడానికి చైతన్యుడిగా అవతరించాడని నమ్మకం. కలియుగంలో మోక్షం కావాలంటే హరినామ సంకీర్తన చాలు. శ్రీ చైతన్య మహాప్రభు జీవితం సంకీర్తన మహిమలకు ప్రత్యక్ష సాక్ష్యం. అలాగే మీరాబాయి కృష్ణుని మీద అపారమైన ప్రేమతో పాటలు, భజనలు చేస్తూ కీర్తన మార్గాన్ని ఆచరించి చివరికి కృష్ణునిలో లీనమైంది. అలాగే అన్నమయ్య తన జీవితం అంతా శ్రీనివాసుని నామ సంకీర్తనలో లీనమై భగవద్భక్తిలో పరమోన్నత స్థితిని పొందారు. అలాగే నారద మహర్షి చిన్న వయస్సులోనే భక్తుల కీర్తనలను విని చేతిలో వీణ పట్టుకొని నోటిలో ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ నామ సంకీర్తన చేశాడు. చివరికి నిరంతర నారాయణ సంకీర్తనతో నారద మహర్షి నిత్య ముక్త స్థితిని పొంది లోకమంతా భక్తిని పంచే దేవర్షిగా మారాడు. సంకీర్తన ద్వారా ముక్తి పొందిన వారు ఎందరో ఉన్నారు. కొందరు భగవంతునిలో లీనమై ఉన్నత స్థితిని పొందారు. మరికొందరు నిత్య ముక్తులై లోకమంతా భక్తిని పంచారు. అందుకే శాస్త్రాలు, సద్గురువులు, అన్నమయ్య, చైతన్య మహాప్రభు అందరూ ఒకటే మాట చెబుతున్నారు, భగవన్నామ సంకీర్తనే కలియుగానికి మహామార్గం. శుభం.